హరి శ్రీ గణపతి నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం. ఇది లోకేష్ అంటే మనకి కొద్దిగా ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే కొద్దిగా ఈ గవర్నమెంట్ అనేటటువంటిది పరిపాలన ఉంది కాబట్టి రాజుక్షేమం అనేటటువంటిది రాజ్యంలో వాళ్ళందరూ కోరుకుంటుంటారు. జ్యోతిష్ శాస్త్ర నియమం ఏంటంటే జ్యోతిష్యం కన్నా రాజశాస్త్రం మిన్న. అంటే గవర్నమెంట్లో ఉండేటటువంటి వాళ్ళ మీద జ్యోతిష ప్రభావాలు అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. అందువల్ల బట్ అయినా కూడా ఇక్కడ కొద్దిగా విషయాలు అనేటటువంటిది చెప్తే వాళ్ళు కొద్దిగా శాంతులు అయ్యి కొద్దిగా చేసుకుంటే కొద్దిగా రాష్ట్రానికి కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి కొంచెం ఉంటాయన్నమాట. కనుక వాళ్ళ కుటుంబంలో ఒక జాతక చక్రం అనేది సింహలగ్నం, 2వ ఇంట్లో కన్యలో రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో వృశ్చికంలో శని ఉన్నాడు, 7వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కుంభంలో, 8వ ఇంట్లో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతు మీనాల్లో ఉన్నారు, 9వ ఇంట్లో మేషంలో శుక్రుడు ఉన్నాడు, 12వ ఇంట్లో కర్కాటకంలో గురువు ఉచ్చ, నవాంశ చక్రంలో కూడా గురువు ధనస్సులో ఉన్నాడు. జనరల్గా గురుబలం ఉంటే వాళ్ళకేంట్రా గురుబలం ఉంది, దైవబలం ఉంది అని అంటుంటాం అన్నాడు మనం. అది కతే ఈ బుధుడు మొన్న వెళ్ళిపోయింది 12/6/26 అంటే వాళ్ళకే నిన్నటితో 12/6/26కి బుధ దశ వెళ్ళిపోయింది. ఈ బుధుడు నవాంశలో నీచిపడి కుజుడితో కలిశాడు. కుజుడు ఏకైక రాజయోగ కారకుడు, లగ్నాత్ చంద్ర లగ్నాలు మంచుండే ఉండొచ్చు, కానీ చాలా రకాల సమస్యలు అనేటటువంటిది ఆల్రెడీ బంధువులు చూశారు, కుటుంబం చూశారు, మాట విలువలు చూశారు, అందరికీ తెలుసు ఏమేం జరిగిన వాతావరణాలు. ప్రజెంట్ అది అధికారంలో ఉన్నది కాబట్టి 12/6/26 నుంచి ఇక్కడ ఒక 7 సంవత్సరాలు 12/6/33 దాకా ఈ కేతు దశ అనేటటువంటిది రన్ అవుతుంది. ఈ కేతు ఏంటంటే లగ్నాత్ అష్టమ స్థానం మీనంలో ఉన్నాడు. కొద్దిగా రవిచంద్ర కుజులతో కలిసి కనుక ఈ రవి ఎవరు లగ్నాధిపతి, పితృకారకుడు. చంద్రుడు ఎవరు అంటే మాతృకారకుడు అంటాం. కుజుడు పితృ మాతృ స్థానాధిపతి, ప్రాపర్టీ సంబంధించిన గ్రహం కూడా. వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇస్తుంటాడు. అందువలన అభివృద్ధి అనేటటువంటిది అది పక్కన పెడదాం, ఉంటే ఉండొచ్చు. కన్స్ట్రక్షన్స్, వాతావరణాలు ఇవన్నీ కొద్దిగా చేయొచ్చు. కొద్దిగా మా అయితే అప్పుడప్పుడు కొద్దిగా పగలగొట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయటం అట్లా ఏదైనా ఉంటుంది కేతు కాబట్టి. ఈ కేతు జనరల్గా ఫండమెంటల్ ఏంటంటే పడుట, కోతలు, గాయములు, అందరితో సంబంధ బాంధవులు తెగుట, ప్రమాదాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు కాబట్టి అది కొద్దిగా ఎక్కువ రేంజ్లో అది అట్లా పనిచేస్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. ఇది 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు పెద్దవాళ్ళ ఆరోగ్యాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుంటాం. ఎందుకంటే రవి, చంద్ర, కుజ కాంబినేషన్లో ఉన్నారు. నైట్ ప్రయాణాలు చేయొద్దండి, పగల ప్రయాణాలు చేయండి అని చెప్పి మనం సలహా ఇస్తుంటాం. అష్టమ స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి అన్నదంటే కొద్దిగా ఆపరేషన్లు, కొద్దిగా కన్ను సంబంధంగా, ఈ టీత్ సంబంధంగా ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది 12/6/33 దాకా అన్నమాట. 7 years. ఇది 2వ దశ. మొదటి వచ్చరికి ఇది బుధ దశ అయిపోయిందనమాట. ఇది కేతు దశ. 2వ దశను సంపత్తు తార అంటాం అనమాట. మొదటి దశ జన్మతార. జన్మతార కొన్ని కాంప్లికేషన్స్ ఇస్తుంది, అవి అయిపోయినాయి. 12/6/26 అంటే ఇవాళతోనే. ఇప్పటి నుంచి ఒక 7 ఏళ్ళు సంపత్తు తార అంటే 2వ దశ డబ్బు. సంపత్తు అంటే డబ్బులు ఇస్తుంది అని చెప్పాను. కానీ వాడు ఉన్న ప్లేస్మెంట్, వాతావరణాలు, ఏకైక రాజయోగకారకుడు కుజుడితో కలిశాడు. కుజువత్ కేతు అంటాం. చంద్రలగ్నాథ్ మీనరాశికి యోగకారకుడే, సింహలగ్నానికి యోగకారకుడు కాబట్టి అభివృద్ధి, వాతావరణాలు, నిర్మాణాలు, గృహాలు, భూములు, వాహనాలు నిర్మాణాలు, రాష్ట్ర సంబంధంగా కొద్దిగా చేయడానికి, క్యాపిటల్ సంబంధంగా చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ చంద్రకేతువులు కలిసినందువల్ల మనస్సు కొంచెం అప్పుడప్పుడు కొంత ఒత్తిడి అనేటటువంటి దానికి కొద్దిగా అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. ఇందులో మొదట 4 నెలల 27 రోజులు అనమాట. అంటే ఇది జూన్ 12 నుంచి, అంటే వాళ్ళ నుంచి 8/11/26 దాకా కొద్దిగా కేతు వస్తాడు. కేతు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ప్రభావాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ కేతులో శుక్రుడు రాగానే ఆ కేతు బ్యాడ్ తగ్గి ఆ శుక్రుడు వస్తాడు. శుక్రుడు ఏంటంటే ఈ లగ్నానికి యాక్చువల్గా గురువు యోగకారకుడు, వాడు ఉచ్చబడి ఉన్నాడు. నవాంశకరం కూడా సొంత ఇంట్లో ఉన్నాడు అనుకున్నాం. ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి కాలంలో ఫిబ్రవరి నుంచి మంచి లక్షణాలు చూస్తున్నారు నిన్నటి దాకా ఎక్కువ భాగం. ఇక ఇప్పుడు వచ్చేసరికి
ఈ ఈ నవంబర్ 8వ తారీఖు నుంచి కూడా 14 నెలలు శుక్రుడు వస్తాడు. శుక్రుడు మీనరాశికి అధిపతి గురువు, ఇప్పుడు బలంగానే ఉన్నాడు. వచ్చినాడు శుక్రుడు కాబట్టి ఆ పక్కన ఉండేటటువంటి వాళ్ళు కొలీగ్స్, ఆ పార్ట్నర్స్, ఫ్రెండ్స్, లేకపోతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయడానికి డ్యూ టు లీనియన్స్ టీజింగ్, మన మంచితనం వలన, మన మెదదనం వలన వాళ్ళు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అది బంధువు అవ్వచ్చు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓవర్ యాక్షన్ని కొద్దిగా తట్టుకునేటటువంటి సిచ్యువేషన్స్ 2027 జూన్ 13 నుంచి ఆగస్టు 9 మధ్యన ఉంటాయి. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 15 కొంచెం క్రిటికల్ పీరియడ్ 2027లో. 2027 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 కూడా బుధుడు వస్తాడు. కానీ ఆ బుధుడు 7వ ఇంట్లో ఉండడం నవాంశంలో నీచిపట్టాడు కాబట్టి వృత్తి సంబంధించిన విషయాలు, పరిపాలన అని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. కనుక మళ్ళీ కేతుల చంద్రుడు కూడా 2028 మే 15 నుంచి ఒక 7 వస్తాడు. ఆ చంద్రుడు ఏంటంటే నవాంశలో శనింట్లో ఉన్నాడు అనమాట. అందువల్ల అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బట్ శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. మంచి ఎందుకు అయ్యా అంటే ఏకైక రాజయోగం కుజుడు కలిశాడు, కుజువతి కేతు అని అంటాం కాబట్టి కొంత మంచి. జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళు, వాళ్ళు కళ్ళ సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళ ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు, రాత్రి ప్రయాణాలు చేయకుండా. ఈ కేతు డిస్టర్బెన్స్ గ్రహం అంటే పొరటా కోతలు గ్రామంలో అందరితో సంబంధం తెంచుటానికి చెప్పాం కాబట్టి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం చెప్తాం. ఇక అందరితో సంబంధం తిరుగుతారంటే మరి పార్టీ, మరి పెద్దవాళ్ళు, కార్యకర్తలు, మినిస్టర్లు అందరూ ఉంటుంటారు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా వెళ్లకుండా ఉండేలాగా కొద్దిగా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మనం కూడా తీసేద్దామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మొదట 5 నెలలు ఏం జరుగుతుందో చూసుకుంటే నవంబర్ 8 దాకా, అప్పుడు తర్వాత ఆ 7 ఏళ్ళు కూడా ఇంచుమించు అదే జరుగుతుంది. కనుక ఇవాళ నుంచి నవంబర్ 8 దాకా 4 నెలల 27 రోజులు ఏం జరిగిందనేది మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇదే ప్రస్ఫుటంగా తర్వాత జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల కొద్దిగా ఈ కేతువుకి ఏంటంటే మనకి ఒక 6 వస్తువులు మనం దానం ఇచ్చేటట్టయితే కత్తెర ఒకటి, కంబళి అంటాం అనమాట, మేకలు కాసేవాళ్ళు భుజం మీద వేసుకుంటుంటారు అది. తర్వాత మల్టీ కలర్డ్ క్లాత్ ఒక మీటర్ గుడ్డ, ఎక్కువ రంగు ఉన్న గుడ్డ ఒకటి, అది 3వది. 4వది దక్షిణ డబ్బులు అన్నమాట. 5వది వచ్చేసరికి ఉలవలు, అది 1 కేజీ అట్లా. 6వది వచ్చేసరికి మేక బొమ్మ కానీ ఏనుగు బొమ్మ కానీ ఇవ్వగలిగితే ఆ మేకని, ఏనుగుని మనం దానం ఇవ్వాలని కష్టం కాబట్టి ప్రతిమైన దానం వచ్చని చెప్పారు అన్నమాట. ఈ 6 వస్తువులు ఇక్కడ ఈ కుటుంబ వ్యక్తి చేత వాళ్ళ కుటుంబాలు ఎవరు చేసినా పర్లేదు, అది దానం ఇచ్చేటప్పుడు అష్టమస్థిత కేతువు, మీనరాశిలో ఉన్నటువంటి కేతువు సంచార అంటే దశానాథుడు అయినటువంటి కేతువు, అష్టమస్థిత మీనంలో ఉన్నటువంటి కేతువు దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పి అవి కొద్దిగా దానం ఇచ్చేటట్టయితే ఆ దోషం అనేటటువంటిది తీసుకున్నాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు గాయత్రి ఉపాసకులు అయ్యేటట్టయితే వాళ్ళకి కూడా తీసుకున్న వాళ్ళకి కూడా దోషం అంటే ఏముండదు అన్నమాట. ఇది ఎప్పుడు చేయాలండి ఏమిటంటే మనకి రాజు కాబట్టి స్థాయిని బట్టి నెలకోసారి చేయాలా ఏమిటి, ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే అశ్వని, మక, మూల అనే నక్షత్రాలు కొంచెం మంచి నక్షత్రాలు. కనుక ఈ నక్షత్రానికి మక అంత మంచిది కాదు కాబట్టి కనుక మనకి మూల నక్షత్రం రోజున ఎవ్రీ మంత్ వస్తుంటుంది. మనకి దానం ఇచ్చేటట్టయితే ఆ కేతు యొక్క ప్రభావం అనేటువంటిది కొద్దిగా బాగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా పెద్దవాళ్ళ ఆరోగ్యాలు అన్నది అంటే ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ సంబంధంగా, నిద్ర ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూస్తుంటే పెద్దవాళ్ళు ఎక్కువ టెన్షన్స్ లేకుండా జాగ్రత్తగా ఉంటే కొంతమంది పర్లా. కనుక రూలింగ్లో ఉన్నారు కాబట్టి బ్యాడ్ అనేటటువంటి కొంచెం తక్కువగా ఉంటుంటుంది. ఎందుకంటే గవర్నమెంటే మనం కదా, అప్పుడు కొంచెం ఈ ప్రభావాలు అనేటువంటి తక్కువగా ఉంటాయి. ఎప్పుడు కుదురు వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కొద్దిగా మనకి ఆల్రెడీ ఎప్పుడు బుధుడు వచ్చినా మనకి ఆల్రెడీ బుధుడు పెద్దది పుట్టినప్పటి నుంచి కూడా 2026 జూన్ దాకా చూసేసాం. అంత పెద్ద కాంప్లికేషన్స్ కాదు కానీ చిన్నవి వస్తాయి. అది ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది. అది 7 ఏళ్ళు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండటం కోసం కొన్ని విషయాలు మనం చెప్తూ ఉన్నాం అనమాట. అష్టమంలో ఉన్నాడు, రవిచంద్ర కుజులతో కలిశాడు, ఆ తర్వాత మీనరాశిలో ఉన్నాడు. ఇక 2 పక్కల శుభగ్రహాలు ఉన్నాయి, దీన్ని శుభానకళ అంటారు. అదే కేతువుకి అటు ఇటు శుభగ్రహాలు ఉన్నాయి, అది కొద్దిగా ప్లస్ పాయింట్. అతి ముఖ్యం గురువు చూస్తున్నాడు. అది ఆ గురువు, ఆ రవిచంద్ర కుజకేతువులు గురువు మిత్రులు అన్నమాట. కొద్దిగా అనుసరించేవాడు. ఈ లగ్నానికి రాశికి వాళ్ళే యోగకారకులు, రవిచంద్ర కుజ గురువులే.
ఆ గురువు చూసినందువల్ల దైవ కృప వలన కొంతమేర తప్పించుకునే అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి ఏదైనా కేతు సంబంధంగా ఇంకా ఏదైనా జపాలు, అది ఓం స్త్రాం స్త్రీం స్త్రౌం సాకేతవే నమః అని చెప్తాము. అటువంటి ఏదన్నా ఒక చేసుకొని సంకల్పం చెప్పుకొని అంతా మంచిగా జరగాలి. ముందు 5 నెలలు జాగ్రత్తగా ఉంటే రేపు నవంబర్ 8 దాకా, నవంబర్ 8 తర్వాత శుక్రుడు వస్తాడు. అక్కడ కొద్దిగా రాజ్య సంబంధంగా అంటే వృత్తి సంబంధంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. ఆ శుక్రుడు ఏంటంటే కొద్దిగా ఆ డ్యూ టు లీనియన్స్ టీజింగ్, పక్కన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి, పార్ట్నర్స్ ఓవర్ యాక్షన్ చేయడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి కొంచెం మనకి అక్కడ 14 నెలలు కొద్దిగా మనకి ఏడిపిస్తుంటారు. అంటే ఉదాహరణకి ఆ భుజం మీద చేసినప్పుడు తీయవయా చెయ్యి అంటే వాళ్ళు ఎవరు వేయరు. అట్లాగే అందరినీ రిజర్వ్గా జాగ్రత్త కట్టి పెడితే ఎవరు ఏడిపించేది ఏమి ఉండదు. అలా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఇచ్చాము, ఆ ఫ్రీడాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ప్యూన్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, తోటి మినిస్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఓవర్ యాక్షన్లు చేస్తుంటారు. 8, 11, 26 నుంచి ఈ 14 మంత్స్ అనమాట. ఈ 14 మంత్స్ తర్వాత మళ్ళీ సూర్యుడు చంద్రుడు వస్తారు. కాబట్టి 2028 అది జనవరి నుంచి డిసెంబర్ మధ్యన సూర్యచంద్రులు అనేటటువంటిది కళ్ళ సంబంధించిన గ్రహం, తల్లిదండ్రులకు సంబంధించిన గ్రహం. కాబట్టి ఆ పెద్దవాళ్ళు కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కొంతమేర బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. మంచి ఏంటయ్యా అంటే శుభగ్రహాల మధ్యన ఉండటం, గురువు చూస్తూ అనేటటువంటిది, కుజుడితో కలవటం అనేటటువంటిది, ఆ నిర్మాణాలు, వాతావరణాలు, ఆ కాలేజీలు ఇటువంటివన్నీ కొద్దిగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కదా ఇది ప్రతిబంధక ఆటంక గ్రహం కాబట్టి కనుక ఇది కొద్దిగా శాంతి చేసుకునేటట్టయితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. బంధువర్గం ఇప్పుడు దాకా మనకి మంచికో చెడుకో కలిసి ఉన్నాం ఇవాళ దాకా. ఇప్పటి నుంచి కేతు వచ్చాడు కాబట్టి బంధువుల్లో కొద్దిగా రాకపోకలు అనేటటువంటి కొంచెం తగ్గుతాయి. పాత మనకు తెలిసిన వాళ్ళు రారు, తెలియని వాళ్ళు వస్తారు. మొత్తం మీద బంధువులతో రాకపోకలు అనేటువంటిది బాగా తగ్గుతాయి. ఈ 5 నెలలు మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. 7 ఇయర్స్, ఈ 7 ఇయర్స్ కూడా ఈ కేతు డిస్టర్బెన్స్ గ్రహం కాబట్టి ప్రయాణాలు తగ్గించి అవసరమైతేనే వెళ్ళి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే కొంతమేర బయటపడటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. ఆ కేతువు సంబంధించినటువంటి దానాలు కూడా ఇస్తూ, ఆ కేతువు సంబంధంగా మనకి వైడూర్యం అంటాం. ఆ వైడూర్యం కూడా ఇందాక చెప్పిన 6 వస్తువులతో కూడా దానం ఇస్తే కొంతమేర తప్పించుకునే అవకాశం ఉంది. ఏది తప్పించుకునేది? పొడుట, కోతలు, గాయములు, అందరితో సంబంధమైన తెగుట. కనుక అక్కడ జనంతో కూడా మనకి డీలింగ్స్, బాంధవ్యాలు అనేటువంటిది కొద్దిగా తగ్గుతాయి. పెద్దవాళ్ళ ఆరోగ్యాలు కొంచెం మనం జాగ్రత్తగా చూడమని చెబుతాం. ప్రమాదాలు జరిగేటటువంటి ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఆ ఫ్యాక్టరీలు కానీ, ఆ వాతావరణం కానీ, ఆ విషయాలు కానీ, రూల్స్, రెగ్యులేషన్స్, కొద్దిగా అలర్ట్నెస్ పంపించడం, ఆ కరెంట్ సంబంధించిన విషయాలు, అది ఏదైనా సరే కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు చెప్పేస్తే మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, భావం తద్భవతి. మనం మంచిగా ఉండాలని కోరుకున్నాం, మంచిగా ఉంటుంది. మనం మంచిగా మారాలని కోరుకున్న అదుడు మంచిగా మారటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అట్లా మనకి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. మంగళం శుభం భూయాత్.